హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ న్యూ యాప్స్ అండ్ జాబ్స్ అప్డేట్స్. ఈరోజు మన ఛానల్లో ఒకే ఒక్క రోజులో ఉద్యోగానికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అనేది తెలుసుకుందామండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. ఈ పోస్ట్కి అప్లై చేసుకున్న అభ్యర్థికి ఎటువంటి అనుభవం అవసరం లేదండి. అలాగే ఈ పోస్ట్కి ఎటువంటి ఎగ్జామ్ ఫీ, ఎటువంటి అప్లికేషన్ ఫీ, ఎటువంటి ప్రాసెస్ ఫీ లేదండి. జస్ట్ అప్లై చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఈ పోస్ట్కి వచ్చేపాటికంటే ఎగ్జామ్ కూడా పెట్టరండి. ఒకే ఒక ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఈ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారండి. ఈ పోస్టులు అనేవి కాంట్రాక్ట్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారండి. మన ఏపీలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఈ పోస్టులకైతే అప్లై చేయొచ్చండి. ఇంకా శాలరీ విషయానికి వచ్చేపాటికి సుమారుగా ప్రతి నెల 24,000 నుంచి 25,000 మధ్యలో అయితే మనం డ్రా చేయొచ్చండి. అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి ఈ వీడియోని పూర్తిగా చూసి ఈ పోస్టులకి అయితే అప్లై చేయండి. సో వీడియో చూసే అందరికీ ఒక చిన్న వినపం అండి. సో ప్రతిరోజు మన ఛానల్ ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో లెంతీ వీడియో కాకుండా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే కావాలో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రానికి కుదించి ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు మాత్రమే అయితే వీడియో చేసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు మన వీడియోని చూసండి. వీళ్ళనంతవరకు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎప్పుడైతే మీరు లైక్ సింబల్ అనేది ఇస్తారో మనకు కూడా ఒక మోటివ్ లాగా ఉంటుందండి చేసే మన టీంకి కూడా. సో 4,800 పైగానే సబ్స్క్రైబర్లు అయ్యారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మరి నోటిఫికేషన్ విషయానికి వెళ్తేనండి, ఈ నోటిఫికేషన్ మనకి హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నం నుంచి అయితే రిలీజ్ అయిందండి. సో ఇందులో అయితే స్టాఫ్ నర్స్ పోస్ట్ అయితే భర్తీ చేయనున్నారు. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ప్రతి నెల 24,700 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేవాటికి GNM విత్ డిప్లొమా ఇన్ ఆక్నాలజీ నర్సింగ్, లేదంటే BSc నర్సింగ్, లేదంటే MSc నర్సింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఒక పోస్టే ఉందని మీరు అనుకుంటున్నారండి. కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ దగ్గర రాశారు చూడండి. సో నోట్ అని పాయింట్ ఇచ్చి ఇక్కడ ఏంటంటే వీళ్ళ యొక్క పోస్ట్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అండి. సో మీరు ఎవరైతే ఇంటర్వ్యూకి వస్తున్నారో సో మీ యొక్క పర్ఫార్మెన్స్ని చూసి ఈ పోస్టులు అనేది పెంచే అవకాశం కూడా ఉందండి. కాబట్టి అర్హత అవకాశం కలిగిన మేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. సో దీని యొక్క ఇంటర్వ్యూ డేట్ వచ్చేపాటికండి 6/2/2025 అండి. సో మనకి 2 రోజుల టైం మాత్రమే ఉంది. కాబట్టి వీలైనంత వరకు అర్హత ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. సో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ BARC విశాఖపట్నం అండి. సో ఇక్కడైతే మనకి ఇంటర్వ్యూ అనేది జరగనుందండి. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ప్రతి ఒక్క క్యాండిడేట్ వచ్చేపాటికండి మీ లేటెస్ట్ రెజ్యూమ్ ఏదైతే ఉందో ఆ రెజ్యూమ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ పాన్ కార్డు, ఒరిజినల్ సర్టిఫికేట్స్, అలాగే ఒక సెట్ జిరాక్స్ కూడా తీసుకొని వెళ్ళాలండి. HRD డిపార్ట్మెంట్, ఫస్ట్ ఫ్లోర్, హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నం. ఇక్కడికి వచ్చైతే మీరు ఫస్ట్ మీ అప్లికేషన్ అనేది ఫిల్ చేసండి. ఇంటర్వ్యూకి అయితే అటెండ్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇవి పూర్తిగా కాంట్రాక్టేనండి, గవర్నమెంట్ అయ్యే అవకాశం లేదండి. కానీ భవిష్యత్తులో అయితే మనకు తెలియదండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరండి 6/2/2025 అండి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి పాల్పంచుకోండి. వెళ్ళిన వాళ్ళు మీ యొక్క అనుభవం అనేది కామెంట్లో పెట్టండి. సో ఆ రోజే మీకు రిజల్ట్ అనేది కూడా అనౌన్స్మెంట్ అనేది చేస్తున్నారండి. దీనికి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలండి. సో అప్లై చేసి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు నైట్ షిఫ్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అయితే ఉంటుందండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.